మృణాల్ ఠాకూర్ టెలివిజన్ నుండి సినిమా ప్రపంచానికి మారిన ఆమె జీవితం ఏ కథనానికన్నా కలకెత్తే చిన్నతనంలోనే బుల్లితెరపై తన ప్రయాణం ప్రారంభించి సినీ రంగంలో ఎన్నో అవమానాలు సవాళ్లు ఎదుర్కొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కుంకుమ్ భాగ్య సీరియల్ ద్వారా బాగా గుర్తింపు పొందిన మృణాల్ స్టార్ ప్లస్లో వచ్చిన ముజ్సే కుచ్ హెక్తి ఏ కమర్షియల్ టీవీ షోతో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్లో లవ్స్ సోనియా సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తర్వాత జెర్సీ సినిమాలో నటించి మంచి మార్కులో అందించింది. తెలుగు ప్రేక్షకులకు సీతారామం చిత్రంతో పరిచయమై మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో టాలీవుడ్లోనూ సుస్థిర స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం హరివిశేష్ సరసన డెకాయిట్ అనే సినిమాలో నటిస్తుంది. ఈరోజు మృణాల్ 33వ పుట్టినరోజు జరుపుకుంటుంది. 1992 ఆగస్టు 1న మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో జన్మించిన మృణాల్ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్లో చదివి ముంబైలోని కేసీ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేసింది. నటనకు డెడికేషన్తో పాటు ఆమెకు ఉన్న అందం, టాలెంట్ ఆమెను ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిపాయి. ఇప్పుడు మృణాల్ పారితోషికం విషయంలోనూ టాప్ ప్లేస్లో ఉంది. ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. నెలకు 60 లక్షలకు పైగా సంపాదించగలుగుతుంది. ప్రస్తుత నివేదికల ప్రకారం మృణాల్ ఠాకూర్కు సుమారు 33 కోట్ల ఆస్తులున్నట్లు అంచనా. హోండా అకార్డ్, టయోటా ఫార్చునర్, మెర్సిడెస్ బెంజ్ S450, 4M8 మ్యాటిక్ వంటి లగ్జరీ కార్లను కలిగి ఉంది. మెర్సిడెస్ కారును 2023లో 1.80 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ను మరింత పెంచుకుంటుంది. టీవీ నుంచి సినిమా వరకు వచ్చిన ఈ నటి ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ స్టార్గా వెలుగొందుతున్నది నిజంగా ప్రేరణాదాయకం.